హాయ్, వెల్కమ్ టు యంత్రి. నేను మీ సుప్రియ. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఎంతో మంది పేద ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ తనకంటూ ప్రపంచంలో ఒక మార్కు సంపాదించుకున్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారు. సో వారు మన ముందున్నారు. వారితో ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సుప్రియ గారు. మేడం చెప్పండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఓకే. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టి పెరిగేది భోపాల్ మధ్యప్రదేశ్. ఓకే. ఎంబీబీఎస్ స్కూలింగ్ అన్నీ అక్కడే అయింది. ఎంబీబీఎస్ కూడా భోపాల్ మధ్యప్రదేశ్లో చేశాను. ఎండి నేను గ్వాలియర్ మధ్యప్రదేశ్లో చేశాను. తర్వాత డిఎం, దట్ ఈస్ సూపర్ స్పెషలైజేషన్ న్యూరాలజీలో చేసేది. డిఎం అండ్ డిఎన్బి న్యూరాలజీ 2 డిగ్రీస్ నేను బాంబేలో తీసుకున్నాను. దాని తర్వాత నేను ఫెలోషిప్ కోసం యూకేకి వెళ్ళాను. దెన్ నెక్స్ట్ నేను న్యూరాలజిస్ట్గా అయ్యి నేను ఫస్ట్ యాజ్ ఎ న్యూరాలజిస్ట్ కన్సల్టెంట్గా ఉండేది తిరుపతిలో నుంచి మా న్యూరాలజీ సేవ స్టార్ట్ చేశాను. ఎస్ మేడం. ఫాదరు మదర్ ఏంటి అంటే? మమ్మీ డాడీ, ఫాదర్ ఇస్ అన్ ఇంజనీర్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, మదర్ ఇస్ ఎ హోమ్ మేకర్. ఓకే ఓకే మేడం, అసలు మామూలుగా మీరు ఈ వృత్తిలోకి రావడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా? లేదు అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరేమన్నా వచ్చారా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు మెడికల్ ఫీల్డ్లో లేరు. ఇక్కడి నుంచి మా బ్యాక్గ్రౌండ్ నుంచి మా పాప ఆ బ్యాక్గ్రౌండ్ పట్టుకున్నారు. సో షీ విల్ బికమ్ ఏ డాక్టర్. షీ ఈస్ డూయింగ్ హర్ ఎండి మెడిసిన్. సో మేబీ ఫ్రమ్ దేర్ అట్లా కంటిన్యూ అయ్యేది. ఎస్, కంటిన్యూ అయ్యేది. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి స్కూల్ నుంచి యాక్చువల్లీ మీకు చెప్పాలంటే మెడికల్ అండ్ డాక్టర్ది ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్ అవ్వాలంటే జస్ట్ ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి మెడికల్ ఫీల్డ్లో రావడం మాత్రం కాదని నేను అనుకోవడం. ఒక వ్యక్తిలో కొన్ని యాట్రిబ్యూట్స్ అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి చూస్తుంది. దాంట్లో 2 క్యారెక్టర్స్ నేను ఎప్పుడు అనుకునేది, ఇప్పుడు కూడా అనుకునేది, అప్పుడు కూడా ఆలోచన చేసేది ఇస్ ఎంపతి, కంపాషన్. ఎంపతి అంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే నేను మీ ఇబ్బంది వినేదానికి పరిస్థితిలో ఉండాలి. ఓకే, అది ఎంపతి వరకే. కానీ కంపాషన్ అంటే, కరుణ అంటే నేను మీకు ఇబ్బంది ఉంటే నేను ఆ ఇబ్బంది విని మీకోసం నేను ఏదో ఒకటి చేయాలి అని కూడా ఉండాలి. అది ఓన్లీ మెడికల్ కాదు, ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ ఇట్. అంటే పొలిటీషియన్స్ ఉంటారు, అన్నిట్లో కూడా ఎవరికైనా పవర్ ఉందో వేరే వాళ్ళకి సేవ చేయడానికి, అంటే మెడికల్లో ఉంటుంది, హెల్త్ పరంగా మాత్రం మనం చేయగలుగుతాను. సో ఐ ఫీల్ నేను స్కూల్ టైంలో ఈ 2 మాకు ఎక్కువ ఉండేది. ఎందుకంటే మా టీచర్స్ మాకు చెప్పేవాళ్ళు, ఏతో డాక్టరీ బనేగి, ఈ అమ్మాయి డాక్టరే అవుతారు. ఎందుకంటే ఏదైనా ఎవరికైనా ఇబ్బంది అయితే పోవడం, హెల్ప్ చేయడం. సో ఐ థింక్ ఫ్రమ్ దేర్ ఒక కల్చరలీ మనకి ఏది యాట్రిబ్యూట్స్ ఉంటుందో మనం దాంట్లోనే డైవర్ట్ అయ్యేది. స్కూల్లో కూడా మనం ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఫండ్స్ అక్యుములేట్ చేసి మనం వాళ్ళకి ఫండ్స్, ఒక సొసైటీ ఉంది, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ హెల్ప్ చేసేటప్పుడు, హెల్త్ పరంగా హెల్ప్ చేసేటప్పుడు మనకి ఎట్లా హ్యాపీనెస్ ఉంటుందో అది గాట్ కన్వర్టెడ్ ఇంటూ మెడిసిన్. అంటే ఇప్పుడు మీరు పేద ప్రజలకి సేవ చేస్తున్నారు, అదంతా మీ స్కూల్ టైం నుంచే వచ్చింది అంటారు? మేబీ అది ఆ సమయం నేను పేద ప్రజలు ఎవరు లేదు, అంటే జస్ట్ హెల్పింగ్. అంటే మన పియర్స్కి, మనకి స్కూల్ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇబ్బంది అయితే పక్కన ఉండే వాళ్ళకి స్కూల్లో వచ్చి చెప్తారు కదా, ఓల్డ్ ఏజ్ హోమ్లో కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. అప్పుడు అది చేసేటప్పుడు అందరికీ సంతోషం రాకపోవచ్చు, మాకు సంతోషం ఉండింది. సో ఐ ఫీల్ దాట్ హెల్ప్ చేసేటప్పుడు హెల్ప్ చేసి దాని ఉపయోగం మనకి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చేది, ఆ ఒక భావన ఉండేటప్పుడు అది మెడికల్ గ్రౌండ్లో, మెడికల్ బ్యాక్గ్రౌండ్కి, ఒక మెడికల్ డాక్టర్కి అది చాలా ఇంపార్టెంట్. మేడం, మీరు ఇన్ని అవార్డ్స్ సాధించారు, 36 అవార్డ్స్ సాధించారు. 63 అవార్డ్స్ సాధించారు. నిజంగా చాలా గ్రేట్. అసలుకి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అసలు ఇన్ని అవార్డ్స్ అంటే మీరు ఎలా అచీవ్ అయ్యారు? ఇన్ని అవార్డ్స్ తీసుకోవడానికి అసలు రీజన్ ఏంటి అసలు? సుప్రియ గారు, యాక్చువల్లీ అవార్డు తీసుకోవడానికి అంటే మనం ఎగ్జామ్స్ రాసేది ఎగ్జామ్ పాస్ అవ్వడానికి, రైట్? అవార్డ్స్తో పాటు మాకు ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి 9. దానికి కూడా మనం అప్లై చేసి తీసుకున్నాను. అవార్డ్స్ కొన్ని మనం ఎలా అంటే ఇట్ ఈస్ ఎ జర్నీ. అంటే ఇప్పుడు మాకు ఇన్ని అవార్డ్స్ 63 అవార్డ్స్ వచ్చాయి, కానీ ఐఎమ్ ఇన్ దిస్ ఫర్ 25 years
25 సంవత్సరాల నుంచి నేను న్యూరాలజిస్ట్గా ఉన్నాను. సో ఫస్ట్ నుంచి ఆ వర్క్ మీదే మనకి ఎప్పుడు ఫోకస్ యాక్చువల్లీ వర్క్లోనే ఉండాలి, పేషెంట్ కేర్లోనే ఉండాలి. అన్నిటికీ బేసిస్ ఓన్లీ వన్, పేషెంట్ కేర్. ఆ పేషెంట్ కేర్ మీదే ఫోకస్ మనం వదలకపోతే అంటే మిగతా అన్ని ఫాల్స్ ఇన్ ప్లేస్. అంటే అది రీసెర్చ్లో ఉండొచ్చు, టీచింగ్లో ఉండొచ్చు, స్టూడెంట్స్ని మెంటర్ చేయడానికి ఉండొచ్చు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు దాన్ని మనం ఎలా బాగా చేయాలి, దానికి ఒక న్యూ డివైస్ చేసుకోవడం ఉండొచ్చు, యాప్స్ తయారు చేయడం ఉండొచ్చు. కానీ అన్నికి మధ్యలో ఉండేది ఇస్ పేషెంట్ కేర్. అది మాత్రం మనం ఫోకస్లో పెట్టుకుంటే ఐ థింక్ గాడ్ ఈస్ గ్రేట్. సో మేడం ఇంత బిజీగా ఉంటారు మీరు, సో ఫ్యామిలీతో ఎలా గడుపుతారు? ఐ ఆల్సో ఫీల్ దట్ ఇదన్నీ ఇంటర్ట్వైన్డ్గా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటే, సంతోషంగా ఉంటే, మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇంట్లో సంతోషంగా ఉంటే సరిపోయేది. లేదంటే మీరు 3 గంటలు కూడా బాధలో ఉంటే మీరు హ్యాపీగా ఉండదు, ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండదు. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ టైం దట్ యూ స్పెండ్. క్వాంటిటీ ఆఫ్ టైం మనకు అవసరం ఉండకపోవచ్చు. నేను మా వర్క్లో, మా న్యూరాలజీ కేర్లో నేను చేసే వర్క్కి, రీసెర్చ్కి, పబ్లికేషన్ అన్నిటికీ హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా ఉంటే అదే హ్యాపీ నేను ట్రాన్స్మిట్ చేస్తాను ఇంట్లో పోయి. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, మమ్మ నేను ఇది చేశాను, డాడీ నేను ఇది చేశాను. వాళ్ళు రిటర్న్గా ప్రౌడ్ ఫీల్ చేస్తారు. నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను, మమ్మీ ఇట్లా చేయాలి, మనం ఇలా కూడా చేయగలుగుతాను. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్కి, వాళ్ళు దే ఆర్ ఓల్డర్ దాన్ మీ, సో వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు మాకు షేర్ చేస్తారు. సో దాట్ యూనిటీ, అంటే మనం ఒకే ఫోకస్లో మనం వెళ్తే ఆ హ్యాపీనెస్ ఈజ్ ఇనఫ్. యాజ్ ఐ సెడ్, టైం స్పెండ్ కాదు, క్వాలిటీ టైం స్పెండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు మీకు భారత రాష్ట్రపతి అవార్డు వచ్చింది, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఐ కెనాట్ టెల్ యూ దట్ డే. ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి మనకి సెక్యూరిటీ చెకప్లో అన్ని బ్యాగ్స్ అన్ని మన దగ్గర నుంచి తీసేస్తారు. మన దగ్గర ఏమీ ఉండదు చేతిలో, జస్ట్ మా ఫౌండేషన్ బుక్ మాత్రం ఉండింది. సో దట్ వాజ్ ఇన్ 2023. సో ఇన్ డిసెంబర్ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా జనాలు కూర్చొని ఉన్నారు. సమ్వే వెరీ వెరీ రెప్యూటెడ్. ఐఎమ్ ఎ స్మాల్ పర్సన్, నేను చాలా చిన్న మనిషి దాంట్లో. బట్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, హంబుల్డ్గా ఉన్నాను నేను అక్కడ ఉండేది. లోపల వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ మాకు అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీలో ఒక అడ్వకేట్ అండ్ అడ్వైజర్గా అపాయింట్ చేశారు. ఆ కోర్సులో, ఆ అవార్డులో మనకి చెప్పేది, పెద్దవాళ్ళు బిజీ ఉండే వాళ్ళతో మాట్లాడినప్పుడు 3 నిమిషం మాత్రమే మాట్లాడాలి, బికాస్ దేర్ టైమ్ ఈజ్ ప్రెషియస్. అప్పుడు నేను 3 minutes మాత్రం క్యాల్కులేట్ చేసి మేడం గారితో, ఎక్సలెన్సీ ఐ విల్ టాక్ ఓన్లీ ఫర్ 3 minutes. నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఐ షుడ్ సే దట్ నేను ఈ 2 కాళ్ళతో అక్కడ వరకు వెళ్ళగలుగుతానని కూడా. అంటే దట్స్ ద ఆరా ఆఫ్ దట్ ప్లేస్, దట్స్ ద ఆరా ఆఫ్ దట్ ప్లేస్. మేడం కూర్చోమని చెప్పారు, నేను పక్కన పోయి కూర్చున్నాను. నేను 3 minutesలో మా ఫౌండేషన్ యాక్టివిటీస్ మొత్తం చెప్పాను. బట్ యూ వోంట్ బిలీవ్ ఇట్ సుప్రియ గారు, మేడం ఒకటి పేజ్ తిప్పి ఒక్కటి ఎస్ నో షీ డ్రాక్టెడ్. అంటే మాకు 3 minutes ఉంది, బట్ మేడం వాజ్ సో హంబుల్ అండ్ నైస్. ఒక్కొక్క పేజ్ ఫ్లిప్ చేసి ఆ యాక్టివిటీ గురించి మాతో అడిగారు. లాస్ట్లో అన్నీ అయిపోయినాక మేడం చెప్పేది, మీరు హిందీలో చెప్పేది మాతో, మీరు ఇంత డిగ్రీస్, ఇంత సూపర్ స్పెషలైజేషన్ చేశాక కూడా ఈ రోజు కూడా మీరు గ్రామానికి వెళ్తున్నారు. ఇట్ ఈస్ వెరీ నైస్. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్. ఈ వర్డ్ చెప్పి మీకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటుంది అని. అబ్బాయి ఐ వాంటెడ్ టు ఫాల్ ఎట్ అ ఫీట్, కానీ ఇట్స్ నాట్ అలౌడ్. నేను థ్యాంక్ యూ మేడం చెప్పేసి బయట వచ్చాను. ఇట్ ఈస్ సో 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 నైస్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. మేడం ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే విలేజెస్కి వెళ్ళి సేవ చేస్తున్నామని. ఇప్పుడు మామూలుగా మన సిటీలో చాలామంది న్యూరాలజిస్టులు ఉన్నారు. అంటే వాళ్ళ సొంత ఊర్లో అయినా కానీ అక్కడ ఉండి ఎందుకు పేద ప్రజలకి సేవ చేయలేకపోతున్నారు? సుప్రియ గారు, ఇది కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ మనం ఇప్పుడు నెల్లూరులో ఉండేది కూడా 30 పైన న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్స్ అందరూ ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. నేను కౌంట్ మిస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ పాస్ అయ్యి వస్తూనే ఉన్నారు. ఒకటి చెప్తాను సుప్రియ గారు, ఇప్పుడు మనకి ఇప్పుడు అన్ని సెటప్ ఉంది, ది బెస్ట్ ఆఫ్ సెటప్లో మీరు కూర్చొని మాతో ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను ఒక చిన్న నోకియా ఫోన్ ఇస్తాను మీకు, ఒక 30 feet దూరంగా ఉండేది ఒకటి షూట్ చేయమని చెప్తాను. మీరు షూట్ చేయగలుగుతారా? షూట్ చేయలేరు.
మీరు ఓకే షూట్ చేయాలంటే నేను న్యూరాలజీ ఆన్ వీల్స్లో పోయేలాగా నేను ఒక్కసారి వెళ్ళగలుగుతాను. ప్రతిసారి వెళ్ళేటప్పుడు మనకు అది కుదరదు కదా. అదే విధంగా సుప్రియ గారు, ఇప్పుడు మనం గ్రామాల్లో పనిచేయాలంటే ఒక పక్షవాతం పేషెంట్ వచ్చిందంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇమ్మీడియట్ పేషెంట్ వచ్చిన తర్వాత మాకు ఇమ్మీడియట్ విదిన్ మినిట్స్ స్కాన్ కావాలి. ఇమ్మీడియట్ మాకు మొత్తం నర్సింగ్ ఫెసిలిటీ కావాలి, మొత్తం ఇంటెన్సివిస్ట్ కావాలి, అన్ని చెక్కింగ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇంజెక్షన్ ఇవ్వాలి స్ట్రోక్ పేషెంట్స్కి వచ్చేది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను స్కాన్ తీసుకోవాలి, మళ్ళీ మాకు ఐసీయూ కేర్ ఉండాలి. ఎందుకంటే హార్ట్ బ్రెయిన్ అటాక్ వచ్చిందంటే బ్రెయిన్ అటాక్ రావచ్చు. ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల న్యూరాలజిస్ట్ అందరూ సిటీలోనే ఉండిపోతారు. మనం లైక్ మీ అంటే మాకు బాధ అవుతుంది అంటే ఎందుకు రూరల్లో గ్రామంలో ఎవరు వెళ్ళట్లేదంటే నేను ఏదో ఒకటి ప్రాజెక్ట్ డివైస్ చేసి నేను అక్కడికి వెళ్ళగలుగుతాను. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే ఓకే మేడం, అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా చాలామంది బ్రెయిన్ స్ట్రోక్కి ఇది అవుతుంది. అది చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరికైనా కానీ ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది కామన్ అయిపోయింది. మనకి హార్ట్ స్ట్రోక్ అనేది అది మొదలైంది. దాంతో పాటుగా ఇప్పుడు ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది, చిన్న పెద్ద అనేది తేడా లేకుండా. సో అది ఎందువల్ల వస్తుంది అంటే చాలా మందిలో ఒక అపోహ అయితే ఉంది. అది అపోహో కరెక్టో అయితే నాకు తెలీదు. మనకి ఈ కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఏవైతే టీకాలు వేసారో దానివల్ల వస్తుంది అనేది ఒకటి ఉంది. అది నిజమంటారా అబద్ధం అంటారా? సుప్రియ గారు, బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. స్ట్రోక్ అంటే యాక్చువల్లీ మెదడ్ అంటే పక్షవాతమే. అంటే హార్ట్ అటాక్ చెప్పేది, స్ట్రోక్ బ్రెయిన్కే చెప్పేది. అది ఎక్కువ అయిపోయిందంటే మనకి దాదాపు ఆల్మోస్ట్ 35 to 35 సంవత్సరాల నుంచి 50 వయసు సంవత్సరానికి ఆల్మోస్ట్ 20% జనాలు స్ట్రోక్తో ఉన్నారు. సో దట్ ఈస్ ద అమౌంట్. మీకు జస్ట్ ఒక స్టాటిస్టికల్ డేటా చెప్పాలంటే 20 సెకండ్స్లో ఒక్కరికి భారతదేశంలో స్ట్రోక్ జరుగుతుంది, ప్రతి 20 సెకండ్స్లో. అదే వ్యక్తికి ఎవరికి పక్షవాతం జరిగిందో 2 మినిట్లో ఆ వ్యక్తిది మరణం కూడా జరగచ్చు. అప్పుడు మీరు అనుకోండి ఎంత బాధ ఉండేది ప్రాబ్లం. పక్షవాతం మిగతా వ్యాధిలాగా కాదు. పక్షవాతం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పని చేసే వ్యక్తి అయితే ఇంట్లో ఉండిపోతారు. ఆ పేషెంట్ కేర్ తీసుకోవడానికి ఇంకొక వ్యక్తి జాబ్ అన్నీ వదిలేసి ఆ పేషెంట్ పక్కన ఉండాల్సి వస్తుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే లైఫ్ స్టైల్ మారిపోయింది, తినే ఆహారం మారిపోయింది, ఎక్సర్సైజెస్ పూర్తిగా తగ్గిపోయింది. తినే ఆహారంలో ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది. సింపుల్గా మనం చెప్పాలంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ హైగా ఉండేది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కూడా జనాలకి హెల్దీ యంగ్ అడల్ట్స్ వాళ్ళకి బీపీ ఉంది కూడా తెలీదు. ప్రతి ఒక్క వ్యక్తి 30 సంవత్సరం దాటిపోతే ఒక్కసారి బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ ప్యాకేజ్ ఇదన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. బీపీ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ఫుడ్ నుంచి వచ్చేది. మోస్ట్ కామన్ రీజన్ దాంట్లో ఉప్పు. మన ఆహారంలో 20 grams సాల్ట్ మనం తీసుకుంటాను, ఎందుకంటే 20 grams సాల్ట్ లేకపోతే తినేది కుదరదు, అంటే టేస్ట్ ఉండదు. మనకు కావాలి ఓన్లీ 5 grams సాల్ట్. 5 grams సాల్ట్ తినే వ్యక్తి ఫుడ్లో టేస్ట్ ఉండదు. మన అందరికీ ఫుడ్లో టేస్ట్ ఉంది కదా, అంటే మనకి ఉప్పు ఎక్కువ ఉంది. దాని తర్వాత ఈ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, ప్యాక్డ్ లైఫ్ స్టైల్ అయిపోయింది, నిద్ర బాగా తగ్గిపోయింది. వ్యాక్సిన్ గురించి మీరు చెప్పారు, మనకి క్లియర్ కట్ డేటా అయితే లేదు. అంటే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఉందా కోవిడ్ వల్ల ఉందా? సో మనం అనుకునేది వ్యాక్సిన్ వల్ల ఉంది, కానీ కోవిడ్ వ్యాధి వల్ల కంపల్సరీగా కొన్ని చేంజెస్ అయితే హార్ట్ బ్రెయిన్లో జరిగింది. బికాజ్ ఇట్స్ ఎ వైరస్, ఇట్ వాజ్ ఎ డెడ్లీ వైరస్. ఆ పరిస్థితిలో జరిగింది. వ్యాక్సిన్తో అట్లీస్ట్ మనకి కమ్యూనిటీ మొత్తం జనాల్లో అది వ్యాధి తగ్గిపోయేది. సో వ్యాక్సిన్ వల్ల కాకపోవచ్చు, వ్యాధి వల్ల మేబీ, కానీ మనకి స్టాటిస్టికలీ ఏమీ అంత డేటా లేదు, చూసుకోవడానికి కూడా ఇప్పుడు కుదరదు, కన్ఫర్మ్ అయితే కుదరదు కాదు. ఓకే మేడం, ఇప్పుడు ఎక్కువ శాతం వీళ్ళకి మనకి కోవిడ్ వచ్చింది కదా వాళ్ళకే వస్తుందా? అంటే మీరు చూస్తూ ఉంటారు? అట్లా ఏమీ లేదు. దాన్ని బట్టి అయితే మనకి ఈ వ్యాక్సిన్ వల్ల కాదని కొంచెం వ్యాక్సిన్ వల్ల కాదు, వ్యాక్సిన్ ఇస్ ప్రొటెక్టివ్, డిజీజ్ వ్యాధి ప్రొటెక్టివ్ కాదు, వ్యాక్సిన్ ప్రొటెక్షనే. ఓకే ఓకే మేడం, మీరు ఇన్ని అవార్డ్స్ సాధించారు కదా, మీకు ది బెస్ట్ అవార్డు అనిపించింది?
అన్ని అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏది అవార్డు వస్తే అది కాకుండా పేషెంట్స్ థ్యాంక్ యూ చెప్తే దట్స్ ద బెస్ట్ అవార్డ్. దట్స్ ద బెస్ట్ అవార్డ్. ఎవరైనా బాగా అయిపోయి నడిచి ఆ డోర్ నుంచి లోపలికి వస్తే యూ కెనాట్ టెల్ దట్ ఏ డాక్టర్కి కూడా ఎంత సంతోషం ఉంటుంది. బట్ యాజ్ అన్ అవార్డ్ మనం అనుకుంటే ఐ రిమెంబర్ 2022 ఐ థింక్ మీరు కోవిడ్ చెప్తున్నారు, అప్పుడు ఒమిక్రాన్ ఉంది, అంటే న్యూ కోవిడ్, కొత్త కోవిడ్ వచ్చి అది బాగా విరలెంట్ గా ఉంది. సెకండ్ వేవ్ లో ఉంది. అదే సమయంలో రష్యాది వార్ ప్రాబ్లమ్స్ కూడా జరిగేది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నుంచి సుప్రియ గారు మాకు 2 అవార్డ్స్ వచ్చాయి. 2. 1 is ఫర్ టీచింగ్, అంటే మా రీసెర్చ్ పబ్లికేషన్స్ పిల్లలకి చదివించుకోవడము అన్ని టీచింగ్ పార్ట్లో. ఒకటి మా సొసైటీ అండ్ సేవా గురించి. అంటే మొత్తం ఇండియాలో ఎవరికి కూడా 2 అవార్డ్స్ సైమిల్టేనియస్లీ రాలేదు. ఐ థింక్ మొత్తం వరల్డ్లోనే ఎవరికి 2 అవార్డు ఒకే సంవత్సరంలో టీచింగ్కి, సొసైటీయల్ హెల్ప్కి, కమ్యూనిటీకి ఎంత సేవ చేశారో అది చాలా సంతోషంగా ఉండేది. కానీ నేను వెళ్ళలేకపోయాను. ఇది కోవిడ్ ఉంది కదా, కోవిడ్ ఉంటే ఎవరు పంపిస్తారు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. మళ్ళా వార్ సిచ్యువేషన్ ఉండింది. కానీ బెస్ట్ అవార్డ్ ఎందుకంటే నేను ఇంట్లో కూర్చొని మాకు ఎన్నో కాల్స్ అక్కడ అమెరికా నుంచి వచ్చాయి. బిందు మీ ఫోటో ఇక్కడ ప్లేస్ చేశారు, మీరు ఎందుకు రాలేదు, మీ ఫోటో ఇక్కడ, అంటే ఎంత హ్యాపీగా కనిపించింది. ఎస్, అబ్సల్యూట్లీ. బికాస్ ఒక ఇంటర్నేషనల్ బాడీ మాకు టీచింగ్ అండ్ సొసైటీ సేవాకి రెండిటికి ఒకే ప్లాట్ఫామ్లో మాకు అవార్డు ఇస్తున్నారంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ అండ్ మార్వెల్. అండ్ ఐ థ్యాంక్ ద అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ. మేడం, ఇప్పుడు మీరు ఎవరికైనా కానీ ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది, నేను దీంట్లో సాధించానని తృప్తి అనేది వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాంట్లో సక్సెస్ అయితే అనిపిస్తుంది. మీకు తృప్తినిచ్చే ఇంకా అయిపోయింది అచీవ్మెంట్ నేను చేరాను అని మీరు ఫీల్ అయ్యారా, లేకుంటే ఇంకా మీ అచీవ్మెంట్ ఉందంటారా? తృప్తి అయితే ఉంది, కానీ అచీవ్మెంట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ద వరల్డ్ హస్ నో లిమిట్. ఇంకా చాలా ఉన్నాయి చేసుకోవడానికి. నేను అన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేది, ఇంకా పబ్లికేషన్స్ చేసేది, ఎన్నో డేటాస్ ఉన్నాయి మన దగ్గర. అది దాన్ని రీసెర్చ్ చేసుకోవాలి. మన న్యూరాలజీ కమ్యూనిటీకి, మా స్టూడెంట్స్కి, మాతో పాటు పనిచేసే వాళ్ళకి, ఇంకా వాళ్ళకన్నిటికీ ఇట్లా జరిగితే ఇట్లా కూడా జరగచ్చు, అది మెడికల్ ఫీల్డ్లో చెప్పాలి. ఎంతో వ్యాధికి ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ లేదు, ట్రీట్మెంట్ ఉంటే కూడా అవేర్నెస్ లేదు. అంటే ఒక్కటి కాదు, అంటే తృప్తి అయితే ఉంది, ఎంతవరకు చేశాను, హ్యాపీగా ఉంది. కానీ చేసేది ఇంకా ఏం లేదు. నో, నాట్ ఎట్ ఆల్, చాలా ఉన్నాయి చేసేదాన్ని. ఓ, ఇట్స్ సో మచ్. మీరు ఇప్పుడు జనరల్గా చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు కదా, చాలా వరకు మైగ్రేన్ తలనొప్పి అన్నారు. దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ చెప్తారు. మొత్తం హెడ్ మొత్తం పెయిన్ అని చెప్తారు, కొంతమంది హెడ్ వరకే పెయిన్ అని చెప్తారు, కొంతమంది నెక్ పెయిన్ అని చెప్తారు. అది దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయా, లేదు అంటే తలనొప్పి అంతా ఒకటేనా? తలనొప్పి మొత్తం ఒకటే కాదు, తలనొప్పి ఒకటే, కానీ దానికి ఐదారు టైప్స్ ఉంటుంది. ఒకటి మనం చెప్పేది ప్రైమరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అంటే స్కాన్స్లో ఏమీ ఉండదు. దాంట్లో మనకి మైగ్రేన్ హెడేక్, క్లస్టర్ హెడేక్, టెన్షన్ హెడేక్, ఇంకా కొన్ని రకాలు ఉంటుంది. సెకండరీ హెడేక్ అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోవడం, ట్యూమర్గా ఉండడం, ఇన్ఫెక్షన్గా ఉండడం, అంటే ఏదో ఒకటి కారణాల వల్ల వచ్చేది. ఇన్ జనరల్ మీరు చెప్పేది కరెక్టే. పేషెంట్ చైర్లో కూర్చున్నాక మేడం మాకు మైగ్రేన్ ఉంది అని చెప్పేస్తారు. అన్ని హెడేక్స్ మైగ్రేన్ కాదు. మైగ్రేన్ హెడేక్ అంటే ఒక్క పక్క మాత్రం రావడం, లెఫ్ట్ అని రైట్ అని ఏదో ఒక పక్క రావడం, వచ్చేటప్పుడు 4 hours నుంచి 72 hours దాకా ఉండడం, చాలా తీవ్రంగా ఉండే హెడేక్, సింపుల్గా ఉండే హెడేక్ కాదు, చాలా తీవ్రంగా ఉండేది. దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ అయిపోవడం, లైట్ సౌండ్ ఉంటే ఇరిటేషన్గా ఉండడం, అంటే పని చేయడానికి కుదరదు, స్టెప్స్ ఎక్కడం కుదరదు, నడవడం కుదరదు, అన్ని ఇరిటేషన్. ఆ సమయం వాళ్ళు చేసే పని ఆపాలే చూస్తుంది. అంటే మళ్ళీ ఎవరో ఒకరు టాలరెన్స్ మీదే ఉంటుంది, వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఆ హెడేక్ సివియరిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆపాలి చూస్తుంది. ఇటువంటి ఒక్కసారి జరిగినప్పుడు మాత్రం మైగ్రేన్ కూడా కాదు, అట్లీస్ట్ 3-4 సార్లు అట్లా ఈవెంట్స్ జరగాలి. అంటే అప్పుడు కొంతమంది వచ్చి చెప్తారు మొత్తం తల నొప్పి ఉంది, 2 నిమిషాల దాకా ఉంటుంది, అది మైగ్రేన్ కాదు. అది డాక్టర్ దగ్గర
హెడేక్, మీ తలనొప్పి ఎలా ఉంటుంది అది డిస్క్రైబ్ చేయాలి, కానీ మాకు మైగ్రేన్ ఉంది అని చెప్పకూడదు. ఎందుకంటే మైగ్రేన్కి ట్రీట్మెంట్ వేరే, డాక్టర్ చెప్పాలి ఇది మైగ్రేన్ నార్మల్, డాక్టర్ చెప్పకూడదు. డాక్టర్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్పచ్చు. అంటే వీళ్ళు అంటే ఈ సిమ్టమ్స్ కనిపించగానే ఇది మైగ్రేన్ అని ఫిక్స్ అయిపోతున్నారు కదా మేడం. సో ఈ క్యారెక్టర్స్ ఉంటే మాత్రమే అది మైగ్రేన్. అంటే ఇప్పుడు మేడం బ్రెయిన్కి మనం పని అనేది పెడతాం, అంటే ఏదైనా ఆలోచించేది బ్రెయిన్. మనం ఏదైనా అంటే మనం మంచి కానీ చెడు కానీ బ్రెయినే ఆలోచిస్తుంది. అది ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకుంటే ఒక పేషెంట్కి ఎక్కువ కాకుండా ఉంటుంది, అంటే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉంటుంది. అంటే మంచిది ఎక్కువ తీసుకోవచ్చు, మంచిది తీసుకోవడానికి ఏం లిమిట్ లేదు, ఎంతైనా మంచిగా ఆలోచన చేయొచ్చు. చెడగా తీసుకోవాలంటే లైఫ్ అంతా సింపుల్ కాదు. అంటే ఎప్పుడు మీరు మంచిగా ఆలోచన చేయండి అని చెప్తే లైఫ్లో కుదరదు. అంటే ఇప్పుడు సారీ మేడం, అంటే మామూలుగా నువ్వు స్థిమితంగా ఆలోచించు, మైండ్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మెల్లగా ఆలోచించారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంటుంది మనకు కోపం కానీ ఆలోచన విధానం, అది మన మెదడు మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? సడన్గా ఇమ్మీడియట్గా ఉన్నట్టుండగా సివియర్గా అట్లా కోపంగా వెళ్ళిపోయి అలాగా చేసేటప్పుడు అది మెదడుకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రెషర్ పెరగచ్చు, చాలా రకాల సమస్యలు రావచ్చు, తల తిరిగి కింద పడిపోవడం జరగచ్చు, బీపీ పెరగచ్చు, అట్లా అన్నీ ఉండొచ్చు. దాన్ని అక్యూట్ యాంగ్జైటీ అండ్ అక్యూట్ గ్రీఫ్ రియాక్షన్ చెప్పేది మనం. అది రాకుండా ఉండేదానికి ఆ వ్యక్తిలో కొన్ని ట్రైనింగ్స్ ఉండాలి. అంటే వాళ్ళు యోగా చేసుకోవాలి, వాకింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. వాళ్ళు ఇన్ జనరల్ వాళ్ళ పర్సనాలిటీని ఎలా ట్రైన్ చేయాలంటే ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కొంత కామ్గా ఉండేదానికి నేర్చుకోవాలి. నేర్చుకుంటే అది వాళ్ళ పర్సనాలిటీలో మారిపోతుంది, లేదంటే అది వాళ్ళది క్యారెక్టరే అయిపోతుంది. అన్నిటికీ కోపపడటం, ఎక్కువగా యాంగ్జైటీ అయిపోయి పీక్లో వెళ్ళిపోయి ఆ విధంగా ప్రవర్తన చేసుకోవడం. ఈ జనరేషన్లో పరిస్థితి అయితే అలాగే ఉంది కదా మేడం. ఈ జనరేషన్లో ఉండేది వాళ్ళు ఫోన్ యూస్ వల్లే ఉంది దాదాపు. ఫోన్ యూస్ వల్ల దాన్ని మనకి డిజిటల్ డిమెన్షియా కూడా చెప్పేది. ఇప్పుడు పిల్లలు ఫోన్ యూస్ చేసేటప్పుడు ఏది కూడా వాళ్ళు కన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఇన్ జనరల్ వాళ్ళు కన్సన్ట్రేట్ అంటే ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడేది ఐ థింక్ అరౌండ్ 10 నిమిషాలు ఏమో అయింది అనుకుంటాను నేను. వాళ్ళు 10 మినిట్స్ కూడా ఒక కన్వర్జేషన్ క్యారీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చూసేది ఫోన్స్లో ప్రతి ఒక్కటి కూడా 3 సెకండ్స్ 3 మినిట్కి ఎక్కువ లేదు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ 3 మినిట్స్. వాళ్ళ ప్రపంచం మొత్తం 3 మినిట్సే. ఎందుకంటే రీల్స్ 3 మినిట్స్, దాంట్లో వచ్చేది 3 మినిట్స్. స్క్రోలింగ్ ఎక్కువ అయిపోతే ఫ్రంటల్, ఇది మన ప్రీ ఫ్రంటల్ ఏరియా చెప్పేది. ఈ ఏరియా మనకి అటెన్షన్కి చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పటి వరకు అటెన్షన్ ఒక సబ్జెక్ట్ మీదే కానీ కన్వర్జేషన్ మీదే కానీ దేని మీదే కూడా అటెన్షన్ చేయకపోతే అది పోయి తిరిగి మీ మెమరీ చిప్లో అక్కడ ఫిక్స్ అవ్వదు. అప్పుడు మాత్రం మనకి తర్వాత 2వ రోజు 3వ రోజు అది రికాల్ అంటే మళ్ళీ గుర్తు చేయాలంటే ఈ అటెన్షన్ అయితే కదా మనకి. అందరు ఇప్పుడు చెప్తారు మర్చిపోతున్నా మర్చిపోయేది అదే ఉంది మేడం. ఇప్పుడు చదివే పిల్లలంతా కూడా వాళ్ళకి అసలుకి కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, ఏదైనా చదివింది కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. దేనివల్ల అంటారు? ఫోన్ యూజ్ ఇస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. దాన్ని నేను చెప్పేదే వాళ్ళు స్క్రోలింగ్ ఎక్కువగా ఉంది. ఒక్క దేంట్లో కూడా వాళ్ళు కన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. కన్సన్ట్రేషన్ చేయకపోతే యాజ్ ఐ సెడ్ ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నుంచి మళ్ళీ మనకి హిప్పో క్యాంపస్ ఏరియా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్లో ఉంటారు. మనం ఎక్కువ ఈ ఫోన్ చూసేటప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా సంతోషం వచ్చేది, రైట్? ఇంకా సంతోషం ఉండేది, రీల్స్ ఏదో ఒకటి చూసేది, కామెడీ అలానే ఉంటుంది. కానీ ఇది బాగా ఫాస్ట్గా వచ్చే సంతోషం. యూనో మీరు ఏం అచీవ్ చేయలేదు, మీరు కూర్చొని కాలు మీద కాలు పెట్టి పడుకొని చూసేది. అంటే ఎవరు కూడా ఇప్పుడు ఒక మ్యాటర్ గురించి తెలుసుకుంటే బుర్ర పెడతారు. వీళ్ళేంటంటే స్క్రోలింగ్ చేయడం వల్ల నెక్స్ట్ ఏంటి తప్ప దాని గురించి రీసెర్చ్, మీరు చెప్పినట్టు రీసెర్చింగే లేదన్నమాట. అంటే శ్రమపడి సంతోషం రావట్లేదు. మీరు ఇంతకుముందు అడిగారు కదా మీకు మొత్తం సాటిస్ఫాక్షన్ అయిందని. అంటే మనం శ్రమపడి చేసేటప్పుడు ఆ డోపమిన్, ఇప్పుడు మనం ఫాస్ట్గా స్క్రోల్ చేసి ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా, దాన్ని డోపమిన్ రిలీజ్ చెప్పేది. ఫాస్ట్ డోపమిన్ అయిపోతే మన డోపమిన్ డిప్లీట్ అయిపోతే ఇప్పుడు మోస్ట్ పిల్లలకి చూసారా దేనికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. దేన్న వాళ్ళ కన్సన్ట్రేషన్, వాళ్ళ పార్టీస్కి రారు, పెద్దవాళ్ళతో ఉండేది గెట్ టుగెదర్స్లో రాదు, ఈవెన్ ఫ్యామిలీలో సమానంగా ఎక్కువసేపు కూర్చొని మాట్లాడడం కూడా జరగదు. సో ఇట్ ఈస్ ఎ హంబుల్ రిక్వెస్ట్ టు పేరెంట్స్ త్రూ యువర్ ఛానల్ ఆల్సో,
దట్ వాళ్ళు పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయబాకండి. వాళ్ళు పిల్లలతో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫోన్ యూజ్ చేయకుండా ఉంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. కంటిన్యూ ద కన్వర్జేషన్. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటే, ఒకటి మీద ఒకటి పోతానే ఉంటే, ఒక కన్వర్జేషన్ హోల్డ్ చేసేటప్పుడు అటెన్షన్ పెరుగుతుంది. అటెన్షన్ పెరిగినప్పుడు నెట్వర్కింగ్ జరుగుతుంది. ఎక్కువ స్ట్రెస్ అయితే మనకి ఏరియాస్ ఉండే బ్రెయిన్లో మనకి నెట్వర్కింగ్ అంటే మనకి ఎలా ఫేస్బుక్లో అన్ని నెట్వర్కింగ్ జరుగుతుందో అదే విధంగా బ్రెయిన్లో కూడా నెట్వర్కింగ్ ఉంటుంది. నెట్వర్కింగ్ లేకపోతే ఒక లేజీ బ్రెయిన్, ఒక అలసిపోయే బ్రెయిన్ లాగా ఉంది వాళ్ళది. సో ఫోన్ ఎంత వరకు మనం ఆఫ్ చేయాలి. నైట్ 8 o'clock తర్వాత అయితే అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే పిల్లలు నైట్ 8, 9 తర్వాత లైట్ ఆఫ్ చేసేసి ఫోన్ చూస్తారు. ఇది ఈజ్ ఆల్ లైట్ ఎమిటింగ్ డివైస్, ఎల్ఈడి. ఈ లైట్ ఎమిటింగ్ డివైస్ ఉంటే బ్రెయిన్ కి నిద్ర పోవాలా అని తెలియదు. ఎందుకంటే డే లైట్ కనిపిస్తుంది. బ్రెయిన్ ఏమనుకుంటారు ఇప్పుడు కూడా 2 గంట 3 గంట పగులు ఉందని. సో వాళ్ళకి నైట్ నిద్ర రాదు. సో ఒక్కటి మాత్రం కాదు, అటెన్షన్ రాదు, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఇరిటబిలిటీ అవుతుంది, గుర్తు చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఇదన్నీ ఆ ఫోన్ యూజ్ చేయకూడదనే చెప్పట్లేదు, యూజ్ ద ఫోన్. కానీ ఎక్కడ ఎంతవరకు ఏది చూడాలి అది నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవాలి. మేడం ఇప్పుడు తలనొప్పికి చాలా మంది స్పెట్స్ పెడితే తగ్గుతుంది అంటారు, అది నిజమేనంటారా? స్పెట్స్ పెడితే కాదు. తలనొప్పికి కంటి విషయం నుంచి తలనొప్పి వచ్చేది వెరీ రేర్ రీజన్స్. ఒకటి గ్లాకోమా, ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరిగిపోయినప్పుడు, ఒకటి ఆప్టిక్ న్యూరైటిస్, అది వేరే. ఆ 2 కారణాలు మామూలుగా ఉండే తలనొప్పి అస్సలు కాదు. సో పవర్ వల్ల తలనొప్పి రావడం అది ఐ స్ట్రెయిన్ అంటే, కానీ తలనొప్పి దాదాపు రాదు. కానీ ఐ స్ట్రెయిన్ ఉండి పేషెంట్కి తల దిమ్ముగా ఉంది అట్లా ఉంటే అది స్పెక్స్ పెట్టచ్చు, కానీ డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు. అదే అంటే చాలా మంది తలనొప్పి ఉంటే మీరు స్పెట్స్ పెడితే తగ్గుతుంది అంటుంటారు అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సింది పోయి కంటి డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. కంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఏమీ లేదు అని చెప్పి న్యూరాలజిస్ట్ దగ్గర పంపించేస్తారు. ఓకే ఓకే మేడం, మామూలుగా మీరు డాక్టర్ వృత్తిలోకి వచ్చిన తర్వాత మీకు సంతోషకరమైన సందర్భం ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. ఏంటి మేడం? చాలా ఉన్నాయి. అంటే కొన్ని అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చేసేది కూడా దాంతో కనెక్టెడ్గా ఉంటుంది. మీకు ఒకటి చెప్పాలంటే చాలా లాంగ్గా, అంటే నేను ఫౌండేషన్ కూడా పెట్టే ఆ టైంలో ఒక యంగ్ పేషెంట్, మనం ఇప్పుడే మాట్లాడుతున్నాను కదా, చాలా 35-40 సంవత్సరం వయసులో ఉండే పేషెంట్స్కి స్ట్రోక్ వచ్చేస్తే మీకు అనుకోండి ఎలా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం అంటే వర్కింగ్ మెంబర్, అది బ్రెడ్ ఎర్నింగ్ మెంబర్ అని అనుకో. ఆ పేషెంట్కి స్ట్రోక్ వచ్చి టోటల్ రైట్ సైడ్ పారాలిసిస్ అయిపోయింది. ఆ సమయంలో పేషెంట్ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ పేషెంట్ యాక్చువల్లీ అప్పుడు హ్యాబిట్స్ కూడా చాలా ఉన్నాయి, స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ ఉన్నాయి. పరిస్థితిలో దాని ముందు స్ట్రోక్ వచ్చే ముందు వ్యక్తి కూడా కొంత ఇబ్బంది పెట్టేది ఫ్యామిలీకి, అట్లా కూడా ఉన్నాయి. పక్షవాతం వచ్చిన తర్వాత కొంతకాలం ఫ్యామిలీ 1-2 నెలల దాకా పేషెంట్కి పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదు. కంప్లీట్ 0 పవర్ ఉన్నాక కూడా కొంతవరకు చెయ్యి ఎట్లా లేపారంటే మొత్తం ఫ్యామిలీ వైఫే మొత్తం చూసేవాళ్ళు. 2 months అయిపోయినాక ఫ్యామిలీ కూడా బాధపడి ఫ్యామిలీ కూడా పేషెంట్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వదిలేసి వెళ్ళిపోయే పేషెంట్కి మళ్ళీ పేరెంట్స్ కూడా చూడటం లేదు, ఎవరు లేదు. అప్పుడు మా ఫౌండేషన్లో మనం తీసుకొని మంత్కి మెడికేషన్స్ ఇచ్చేది, ఫిజియోథెరపీ వచ్చి మనం వాళ్ళకి చెప్పేది, వాళ్ళ ఇంట్లో చేసేది. ఆల్మోస్ట్ 8 to 9 months తర్వాత పేషెంట్ నడిచే పరిస్థితికి వచ్చింది. యూ కెనాట్ ఇమాజిన్ ప్రియ గారు, 9th month ఫ్యామిలీ మళ్ళీ రిటర్న్ అయ్యారు. ఈ రోజు వాళ్ళు ఒక చిన్న బంక్ లాగా పెట్టుకొని షాప్తో ఆయన నడుపుతున్నారు. ఆ రోజు నేను అనుకున్నాను, ఫౌండేషన్లో మనం చేసేటప్పుడు పెద్దగా మనకు చెప్పేది చేసేది ఏమి ఉండకపోవచ్చు. ఆ హ్యాపీనెస్ అంటే ఆ వ్యక్తి ప్రతిసారి క్యాంప్లో వచ్చేటప్పుడు ఏడ్చేదే, మేడం ఎవరూ లేదు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. దాంట్లో ఇంకా ఒకటి మనం ఇన్ జనరల్ పబ్లిక్కి చెప్పేది అంటే, నరాల సంబంధి వ్యాధిలో చాలా ఓపిక ఉండాలి, శ్రమం ఉండాలి, చేసేది చేస్తానే ఉండాలి, మందులు వాడుతూనే ఉండాలి, హోప్
ఎప్పుడు మనకు ఒక ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. ఆ వ్యక్తి ఆ సమయంకి 0/5 మనం కూడా వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండిపోతే ఏమీ జరిగేది కాదు. హీ బికేమ్ ఆల్ రైట్, బాగా ఫ్యామిలీ బ్యాక్, ఇప్పుడు చిన్న ఇది పెట్టుకొని నడుపుతున్నా. ఎస్. సరే మేడం, ఇప్పుడు మీకు హ్యాపీనెస్ ఇచ్చిన మూమెంట్ చెప్పారు, అలాగే మీకు సాడ్గా అంటే ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా ఈ జర్నీలో? చాలా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే న్యూరాలజికల్ నరాల సంబంధి వ్యాధిలో కొన్ని వ్యాధులు మనకు ఉన్నాయి, లైక్ మోటార్ న్యూరాన్ డిసీజ్. యాక్చువల్లీ నేను కవిత కూడా రాశాను దాంట్లో. ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు. ఓకే. వ్యక్తి బాగానే ఉంటారు, మెదడు బాగానే ఉంటుంది, థింకింగ్, ఆలోచన చేసేది, చూసేది అన్నీ బాగానే ఉంటుంది, కానీ రాన్ వ్యక్తికి నడిచేది, మింగేది ఏమీ ఉండదు. పేషెంట్ కంప్లీట్లీ బెడ్ బౌండ్ అయిపోయేది. ఆ విధంగా పేషెంట్స్ని చూసేటప్పుడు యాక్చువల్లీ ఇన్ జనరల్ నేను మాత్రం కాదు, ఏ న్యూరాలజిస్ట్ కూడా ఆ డయాగ్నోసిస్ రాసి పేషెంట్ ఫ్యామిలీకి చెప్పాలంటే చాలా కష్టం. అంటే మోటార్ న్యూరాన్ డిసీజ్ పేషెంట్ వచ్చారని అనుకో, మనం ఎలా చెప్పాలి వీళ్ళకి ఆ డయాగ్నోసిస్ వచ్చాక, ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా రాన్ మీరు ఇంకా లైఫే ఉండదు 2-3 years తర్వాత, అలా చెప్పడం చాలా కష్టం. ఇది మనకి వ్యాధి లేదు అనుకో, కానీ ఇంకా ఒకటి ఉంటుంది, పక్షవాతం పేషెంట్స్ కొన్నిసార్లు చిన్న సమస్య వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది, చూపు తగ్గిపోయి చేయి కాలు వీక్నెస్ వచ్చి, కొంతవరకే వీక్నెస్ ఉంది, అంత పెద్ద ప్రాబ్లం లేదు, మనం వాళ్ళకి చెప్పేది ఇమ్మీడియట్ అడ్మిట్ అయిపోండి, ఇమ్మీడియట్ స్కాన్ చేయండి. వాళ్ళు కొన్నిసార్లు 1 hour 1 గంట 2 గంటల్లో బాగా అయిపోయినాక వాళ్ళు కొంత కేర్లెస్ అయిపోతారు. వాళ్ళు తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఆ విషయము, కానీ తెలిసిన వ్యక్తి చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మాలి. పేషెంట్ అట్లా మనకి కొన్ని పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, తర్వాత ఒక 5-6 గంటల తర్వాత ఎమర్జెన్సీలో పూర్తిగా స్ట్రోక్ తో వస్తారు. అప్పుడు మనకు బాధ, వాళ్ళకి బాధ, వాళ్ళు మళ్ళీ 2 బాధ. ఒకటి పేషెంట్కి ఇలాగా మేడం మీరు చెప్పారు కదా, మళ్ళీ మనం ఫోర్స్ చేయలేను, ఎవరికి ఫోర్స్ చేస్తాను కానీ బలవంతంగా ఎవరికి కూడా అడ్మిషన్ చెప్పలేదు. మనం చెప్పేది కూడా మా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాలి అవసరం లేదు. పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ పక్షవాతంకి ఉంటే ఏదైనా హాస్పిటల్ వాళ్ళకి అనుకూలంగా ఆరోగ్యశ్రీ ఉండే హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళండి, కానీ వెళ్ళండి, అడ్మిట్ అవ్వండి, వైద్యం చేసుకోండి. ఎందుకంటే జరిగేది మనం తిరిగి రాకపోయే పరిస్థితి కూడా ఉంటుంది. మేడం, మీరు ఇన్ని హాస్పిటల్లో చేశారు, మీకు నెల్లూరుతో ఉన్న అనుబంధం? నెల్లూరు ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ నేను ఇన్ జనరల్ చెప్పాలంటే ఫస్ట్ వచ్చేటప్పుడు మాకు భాష రాదు, ఎవరు కూడా ఫ్రెండ్స్ లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేదు. నేను నెల్లూరులో వచ్చేటప్పుడు నేను మా ఫ్యామిలీ బస్, ఎవరు లేదు, మనం 4 members అంతే. కానీ మొత్తం నెల్లూరు మమ్మల్ని ఎంత ప్రేమంగా చూసారు. ఐఎమ్ టోటలీ ఇండెప్ట్ టు దట్. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు వచ్చే యూత్ డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? చాలా టెక్నాలజీ మారిపోయింది సుప్రియ గారు. సో ఇప్పుడు ఎట్లా అయింది, ఏది జరిగినప్పుడు ఇమీడియట్ మనకి టెస్ట్ అవసరం. ఏ టెస్ట్ లేకుండా మనకి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు పాతకాలం లాగా కాదు, మీకు పక్షవాతం ఉండొచ్చు, మైగ్రేన్ ఉండొచ్చు చెప్పడం కాదు, మనకి టెస్ట్లో ప్రూవ్ అవ్వాలి. కానీ మొత్తం జరిగినప్పుడు కొంత హ్యాండ్ హోల్డింగ్, పేషెంట్తో ఉండే కాంటాక్ట్ స్లోగా తగ్గుతానే ఉంది. అవును, ఆ పేషెంట్తో ఉండేది ఆ పర్సనల్ టచ్ డాక్టర్కి పేషెంట్కి ఉండేది ఏ టెక్నాలజీ, ఏ ఎంఆర్ఐ, ఏ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయలేరు. అది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్, పేషెంట్ బయట నుంచి అన్నీ చెక్ చేసుకొని డయాగ్నోసిస్ కూడా చూసుకొని వాళ్ళ సిమ్టమ్స్ పెట్టుకొని హాస్పిటల్కి వస్తారు. కానీ మనకు ఉండేది ఎక్స్పీరియన్స్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇవ్వలేదు. కానీ మనం కనెక్ట్ అవ్వాలి పేషెంట్. అది కాకుండా యంగ్ జనరేషన్ డాక్టర్స్కి వాళ్ళ హెల్త్ కూడా చూడాలనే నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ది హెల్త్. వాళ్ళు 24 hours ఫోన్, ఎంఆర్ఐ స్కాన్స్, ఎమర్జెన్సీ ఇదన్నీ చేసేటప్పుడు హెల్దీ డాక్టర్ విల్ గివ్ రైస్ టు హెల్దీ పేషెంట్. సో హ్యూమన్ టచ్ ఉండాలి, వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు చూడాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి M3 ఛానల్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత
మీరు టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నిజంగా M3 తరపు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ, మరో కొత్త స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.